నిన్న మంగళగిరిలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు బీసీ డిక్లరేషన్ను ప్రకటించడం జరిగింది. ఇంతవరకు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బీసీలను ఏ విధంగా అణగదొక్కారని మా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు బీసీ డిక్లరేషన్తో తెలుగుదేశం పార్టీతోనే స్వర్గీయ తారక రామారావు గారి నుంచి బీసీల అభ్యున్నతి తెలుగుదేశం పార్టీతోనే జరిగిందనేది తేటతెల్లమవుతుంది. ఈ వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ బీసీలను అణగదొక్కుతుంది. బీసీలను ఒక పల్లకి మోసే బోయలుగానే చూస్తుంది తప్ప వాళ్ళని రాజ్యాధికారంలో భాగస్వాములు చేయడానికి వాళ్ళకు అహం అడ్డం వస్తుంది. తెలుగుదేశం పార్టీతోనే బీసీల అభివృద్ధి జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వైసీపీ పార్టీ 2024లో పాతాళ లోకానికి పోతుంది. బీసీలందరూ కూడా ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అప్పుడే బీసీల అభివృద్ధి జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బీసీ డిక్లరేషన్తో ఈ వైసీపీ పార్టీ పాతాళ లోకానికి పోయింది. బీసీలంతా కూడా తెలుగుదేశం జనసేన పార్టీతో నడుస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.